ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమము వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మనము ధ్యానించుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోసెను బట్టి మేఘములోనే లోను సముద్రంలోనూ బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయములు పానము చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నది. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహార్థికులై ఉండుకుడి. మరియు వారి వలె మనము వ్యభిచారింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలనను నశించిరి. మీరు శనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగా చేయును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైన విషయాలు, ఇజ్రాయిల్ యొక్క చరిత్రను ఎత్తి మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఎందుకంటే ఇజ్రాయిల్ జీవితంలో దేవుడు ఏర్పరిచిన కుటుంబాలు, దేవుడు పిలిచిన వారికి, దేవుడు దీవించిన వారి గురించి, వారు దేవునితో నడిచినప్పుడు ఎలా దీవించబడ్డారో, దేవునికి విడిచిపెట్టినప్పుడు ఎలా నశించిపోయారో అది వివరంగా చెప్పడానికి ఆయన ఇష్టపడుతూ ఆయన అంటున్నాడు, మన పితరులు అనగా ఇశ్రాయేలీయులు మేఘము క్రింద ఉన్నారు, వారందరూ సముద్రంలో నడిచి వెళ్ళారు. వారు మోసే బట్టి మేఘములోనూ సముద్రంలోనూ బాప్తిస్మం పొందిన వారు. మోసే వారికి అలా నడిపించాడు. అలా వారు బాప్తిస్మం పొందినటువంటి అనుభూతి వారు కలిగి ఉన్నారు. అలాగే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. అందరూ కూడా ఆత్మ సంబంధమైన మన్నా వారు భుజించారు. అది దేవుడు స్వయంగా ఆకాశం నుండి వారి కొరకు దేవదూతల ఆహారాన్ని అనుగ్రహించాడు. అలాగే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయములు పానము చేశారు. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ రోజు బండకు వెళ్ళి కర్రతో కొట్టిన వెంటనే మోసే అనేక విధాలుగా ప్రవహించిన ఊట వచ్చింది. ఆ నీళ్లు ఇశ్రాయేలు అందరూ త్రాగారు. అది ఒక దినానికి రాలేదు. వారు వెళుతున్న ప్రదేశాలలో వారిని అది వెంబడిస్తూ ఓ నదిలా ప్రవహించగలిగిన ఆ నీళ్లు. ఈరోజు యేసు ప్రభువారు ఆ బండకు సాదృశ్యం. ఆయన నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడని చెప్పాడు. కనుక యేసయ్య నుంచి ప్రవహించిన నీళ్లు ఆ రోజైతే అది వారికి సీనాయి పర్వతం దగ్గర వెంబడించింది. కానీ ఈరోజు యేసు క్రీస్తు అనే బండ నుంచి వచ్చిన జీవజలపు నీళ్లు సర్వ ప్రపంచమంతా అది ప్రవహిస్తుంది.
ఎందరూ ఆ నీళ్లు త్రాగుతున్నారో, వాక్యం వింటున్నారో వారు దీవించబడుతున్నారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములు సంహరించబడింది. ఆ నీళ్లు త్రాగి ఆ ఆహారము తిని కూడా నమ్మకత్వంగా లేకపోవడం బట్టి అనేక మంది సంహరించబడ్డారు. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకోవద్దు. ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నవి. వారు ఏవైతే విచ్చలవిడిగా అడిగి శోధించారో అలాంటి పరిస్థితులు మనం తేకూడదు. దేవుడు మనకిచ్చే వాక్యమును బట్టి, ప్రార్థనను బట్టి, భక్తిని బట్టి సంతృప్తి కలిగిన, భక్తి కలిగిన వారి జీవితంగాని మనము వారిలాగా మన చెడ్డ వాటిని ఆశించి కోరుకునే వారుగా ఉండకూడదు. వారు ప్రయాణం చేస్తూ వారికి మాంసం కావాలని, వారికి ఇంకేదో కావాలని వారు మోసతో పోరాడుతూ చెప్పేవారు. వారికి దురాశ వారికి నాశనానికి నడిపించింది. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు విగ్రహార్థికులై వారి వల్ల మీరు విగ్రహార్థికులై ఉండకూడి. వారు ఏం చేశారు? బాగా తిన్నారు, త్రాగారు, ఇక అంతే. విగ్రహాన్ని చేయించుకొని, నంది విగ్రహం చేయించుకొని ఒక దూడను మధ్యన పెట్టి వారు ఆనందంగా డ్యాన్స్ చేయడానికి లేచారు. ఈరోజు కూడా చాలామంది విగ్రహాధికులతో జతై డీజే దగ్గర డ్యాన్స్ చేస్తున్నారు. అనేక ప్రదేశాలు వెళ్ళి నృత్య ప్రదేశాల్లో పాల్గొంటున్నారు. అయితే వాక్యం చెప్తుంది అది ఒక వ్యభిచారము. అంటే మహిమగల జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి మరొక దేవత వైపు, దేవుడి వైపు తిరగడం కూడా వ్యభిచారం కింద లెక్క చేయబడి, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, వారి వలె మనం వ్యభిచారింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిపోయారు. ఏ రోజైతే వారు డాన్స్ చేసుకుంటూ ఆ విగ్రహం దగ్గర చాలా ఆరాధిస్తున్నారో, ఆనందిస్తున్నారో అది దేవునికి నచ్చనిది. ఎందుకంటే వారికి ఐగుప్తు బానిస నుంచి విడిపించింది మహిమగల దేవుడైతే, వీరేమో ఒక దూడ చేసుకుని ఈ దూడయే మాకు నడిపించింది అని దేవునికి విరుద్ధంగా వారు ఎప్పుడైతే ఆ విగ్రహార్థనలో పాల్గొన్నారు, ఒకే రోజు దేవుడు వారికి మొత్తినందున 23,000 మంది చచ్చిపోయారు. అది దేవుడు మనకి ఇక్కడ అపోస్తలుడు పౌలు ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకే ప్రభువును మనం శోధింపక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. కొంతమంది అయితే మోసకి, అహరోనుకి శోధించి, విసికించి బాధ పెట్టారు. నీళ్ళు విషయంలో, తిండి విషయంలో, భోజన విషయంలో ఎంత పెట్టినా సరే శోధించి విసికించేవారు. కాబట్టి దేవుడు వారికి మరణకరమైన, తాపకరమైన సర్పమును వారి మధ్య పుట్టించినప్పుడు అనేక మంది ఆ సర్ప కాటుకి చచ్చిపోయారు. ఇత్తడి సర్పం ఒకటి పైకెత్తి దాన్ని ఎవరు చూస్తారో వారు బ్రతుకుతారంటే చూసిన వాళ్ళు బ్రతికారు, చూడని వాళ్ళు చచ్చిపోయారు. అయితే ఈరోజు చివరి దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు మనకు కలువరి శిలువ పైన ఆయన ఎత్తబడిన వాడై ఆయన వైపు చూసిన ప్రతి పాపికి ఆయన రక్షిస్తున్నాడు, స్వస్థతనిస్తున్నాడు. వారు ఎలాంటి మరణించకుండా కాపాడుతున్నాడు. కనుక మీరు దేవుని విషయంలో సనగకుడి. వారిలో కొందరు సణిగి సంహారికుని చేత నశించిపోయారు. ఎవరు సణుగుతున్నారో దేవుడు వారికి తన ముఖము చాటు చేస్తున్నాడు. సంహారకుడు అనగా సైతానుడు వారికి సంహరిస్తున్నాడు, చంపుతున్నాడు. వాడు ఉద్దేశం ఏంటి? నీ కుటుంబం కమ్మగా ఉందా, నీ సంఘం మంచిగా ఉందా, అందులో సణిగే వారిని పుట్టించి సణుగుతున్న వారు సంఘానికి డివైడ్ చేస్తారు, కుటుంబాన్ని డివైడ్ చేస్తారు. దాని ద్వారా ఎక్కడో భయంకరమైన మరణాన్ని అనుభవించి చస్తారు. సో దాని ద్వారా ఏంటి? వారికే కదా నష్టము. అలా చేయడానికి మంచిది కాదు. మీలో సణిగిన వారుగా ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించింది. ఎందుకంటే ఆ తిన్నవాళ్ళు, త్రాగిన వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా వ్యభిచారించిన వారికి అది సంభవించినవన్నీ కూడా మనకు బుద్ధి రావడానికి దేవుడు ఇది రాయించాడు. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది. అవన్నీ మనకు జ్ఞాపకం చేసుకోండి. వద్దు, మీరు సణిగి దేవునికి మీరు శోధించవద్దు. దేవుని విషయాలు ఎప్పుడు మీరు తప్పుగా మాట్లాడొద్దు. దేవునికి ఎప్పుడు కూడా మీరు ఏదైనా సరే నోరు జారి ఏం దేవుడు అనే పదాలు మీరు వాడొద్దు. ఎందుకంటే ఈరోజు ఏమై ఉన్నారు? అది ఆయన కృప వలన అయి ఉన్నారు. ఆయన మీ పట్ల ఎంతో అద్భుతాలు చేస్తున్న దేవుడై ఉన్నాడు. అందుకే అంటున్నాడు అపోస్తలుడు పౌలు, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్త చూసుకునవలెను.
నేను బాగానే ఉన్నాను, నేను భక్తిలో మంచిగా ఉన్నాను, నాకేం పర్వాలేదు అని అనుకుంటున్నవాడు నువ్వు పడిపోకుండా జాగ్రత్త చూసుకో. ఎందుకంటే ఏదో సందర్భంలో సాతానుడు శోధిస్తాడు, నువ్వు దేవుని వ్యతిరేకంగా మాట్లాడేసి నువ్వు పడిపోతావు. అలా పడిపోకుండా జాగ్రత్త చూసుకోండి. ప్రియ కుటుంబమా, దేవుడు చేసిన మేలన్నీ బట్టి దేవునికి కృతజ్ఞతలుగా ఉండండి. అనవసరంగా దేవుని విషయంలో మీరు దూరం అయిపోయి మీ జీవితాల్లో మీరు కుప్పకూలిపోయి దేవునికి వ్యతిరేకంగా మీరు నశించిపోవద్దు. అది దేవునికి ఉన్నటువంటి ఆశయాలు, ఆయన సంకల్పం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మనకు సాధారణంగా మామూలుగా మనుషులకు వచ్చే శోధన తప్ప ఏది కూడా ఇది పెద్ద పెద్ద శోధన మనకు వచ్చేది. మన తోటి సహోదరికి సహోదరులకు, మన ఇంటి ఇరుగు పొరుగు వారికి ఎలాంటి శోధన వస్తుంది, మనకు అలాంటి శోధన వస్తుంది. అయితే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన ఎప్పుడు కూడా ఎవరికి శోధన ఇవ్వడు. మీ కెపాసిటీ దేవుడు చూస్తాడు, మీ విశ్వాసము చూస్తాడు, మీ సామర్థ్యత దేవుడు చూస్తాడు. నా బిడ్డలు ఈ శోధనకు తట్టుకొనగలరు, ఈ శోధనలో నిలబడగలరని ఆయన ఊహించి తట్టుకోగలిగినంత కంటే ఎక్కువ శోధన ఆయన ఇవ్వడు. అంతేకాదు, ఒకవేళ గనక సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం కూడా ఆయన మీ ఎదుట ఉంచుతాడు. ఎంత అద్భుతం కదండి. ఒకవైపు శోధన వస్తుంది, శోధకుడు తెస్తాడు, దేవుడు కాదు. అది గుర్తుంచుకోండి. దేవుడు ఎప్పుడు ఏ మనిషికి శోధించాడో, కానీ దేవుని విశ్వాస విషయంలో మీరు సరిగ్గా ఉన్నారా లేదా అనేది సాతానుడు మన మధ్య దేవునికి కొంచెం ఎడము చేయడానికి వాడు శోధన తెచ్చి పెడతాడు. అయితే దేవుని పట్ల నీకున్న విశ్వాసము, ఆ ఎడబాటులో నువ్వు ఏమాత్రం తగ్గిపోవు, దేవునికి మహిమకరంగా జీవించగలుగుతావు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగా జీవించడానికి ప్రతి శోధన శ్రమలు సహించి భరించి దేవుని కొరకు నిలుచుటకు దేవుడు ఒక చక్కటి మార్గం అంటూ మన ప్రక్కన ఉంచి ఉన్నాడు. ఆయన ఆ మార్గం ద్వారా మన జీవితానికి స్థిరపరచబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు. కనుక రండి, ఈ సమయంలో మనమందరం కూడా దేవుని తలనుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీరు మాకు ఉపదేశించిన మీ ఉపదేశములు ఎంతో శ్రేష్టమైనవి. పూర్వకాలంలో జరిగిన విషయాలన్నీ కూడా ఒక దృష్టాంతంగా మా ముందు పెట్టి, ప్రభువా, మేము వారి వలె దిగజారిపోకుండా, నశించిపోకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి, ఎలాంటి శోధన అయినా జయించి మీ కొరకు స్థిరంగా ఉండడానికి, శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా మా కొరకు మీరు సిద్ధపరుస్తున్నారు. మీకు వందనాలు. ఈ వాక్యము ప్రతి హృదయాంతరంగానికి దీవెనకరంగా ఉంచి ప్రభు ఈ దినం గొప్ప ఆశీర్వాదం ప్రతి బిడ్డలకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించును గాక.